హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ పార్ట్ 4. సో ఇది వచ్చేసి పార్ట్ 4 అనమాట. పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. సో మన గేమ్ అయితే లోడింగ్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ మాత్రం కొట్టట్లేదు అనమాట. సో మీరు వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. లైక్ కొట్టినాక వీడియో చూడండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గేమ్ అయితే వచ్చేసింది. మనమైతే ఇప్పుడు మన షాప్కి వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, మీకు నచ్చిన గేమ్ని అయితే కామెంట్లో కామెంట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు మన కేఫ్కి వెళ్ళిపోతున్నాం. చలో. అండ్ మన అంకుల్, హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. అండ్ బాడీ గార్డ్ నిల్చున్నాడు వాడు. అండ్ షాప్ని ఓకే క్లోజ్. ఓకే, మనమైతే క్లీనింగ్ చేసుకోవాలి కదా. క్లీనింగ్ చేసుకున్నాక మాట్లాడుకుందాం. సో మెల్లిగా క్లీన్ చేద్దాం. సో చాలాసేపటి తర్వాత క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన కంప్యూటర్ని అయితే యూజ్ చేసి ఆన్లో పెట్టేద్దాం, ఎందుకంటే టైం తీసుకుంటుంది. అప్పట్లోపు మనం మన షాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక షాప్ ఓపెన్ చేయడమే లేట్. కస్టమర్స్ ఇట్లా దూరుకుంటూ వచ్చేస్తున్నారు. అండ్ మన కంప్యూటర్ అయితే ఆన్ అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ. సో మనకు తెలిసిందే కదా, వాల్స్కి మళ్ళీ పెయింట్ పోయిందనమాట. సో తెలిసిందే, పెయింట్ అయితే వేసేసినాం మళ్ళీ. అండ్ ఒక బిల్లు ఉంది, ఒక బిల్లు కట్టేసినాం. అండ్ ఎప్పట్లాగానే మన షాప్కి పెయింటింగ్ అండ్ సీలింగ్ చేసేసినాం అనమాట. అండ్ ఆర్కేడ్ మిషన్స్ని అయితే కొంటున్నాం. ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ ఆర్కేడ్ మిషన్స్ని అయితే ఇప్పుడు కొన్ని మన షాప్లో పెడుతున్నాం అనమాట. చూద్దాం ఎట్లుంటావో అన్ని టైప్స్ ఆఫ్ ఆర్కేడ్ మిషన్స్ని కొంటే మన కస్టమర్స్ రివ్యూస్ ఎట్లా ఇస్తారో చూద్దాం. సో మన ఆర్డర్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి చూడొచ్చు, అవి వచ్చేసినాయి అనుకుంటా ఆల్రెడీ. సో ఓకే, 3 వచ్చేసినాయి. ఇవైతే మనం మన కంప్యూటర్ ఎక్కడ ఉంటుందో దాని ఆపోజిట్లో పెట్టేసాం. అంటే ఫస్ట్ రూమ్లో పెట్టేసాం ఈ ఆర్కేడ్ మిషన్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కేడ్ మిషన్స్ని. అలా అంకుల్ నాకు కొంచెం సైడ్ ఇస్తారా ప్లీజ్? నా పనులు నేను చేసుకుంటా, మీరు మీ పని చక్కగా చేసుకొని వెళ్ళిపోండి, నన్ను దొబ్బకండి ప్లీజ్. ఓకే ఓకే. అండ్ ఇక్కడ ఈ మిషన్ అయితే పెట్టేసిన. సో ఆ మిషన్ అట్లున్నది అనుకుంటా, కింగ్ ఆఫ్ కాంగ్ అనమాట ఇది. సో అన్ని రకాలైన ఆర్కేడ్ మిషన్స్ని మనం పెడదాం లైన్గా. ఓకే, మన కస్టమర్స్ నన్నే నూకేస్తారు గాయస్. చూడండి వాళ్ళు ఎట్లా నూకేస్తారో. కనీసం అది పెట్టని కూడా రాదు. ఒక్క నిమిషం, ఈ దొంగవాడేమో ఎత్తుకొలిపోతుండు. లాస్ట్ ఎపిసోడ్లో రాలేడు వాడు, బతికిపోయాడు. ఈసారి వచ్చేసింది పాపం, వానికి పట్టేసింది. బ్లూ కలర్ కోటోన్కి వేసినాం అనమాట. సో మళ్ళీ అన్ఫేర్ అటాక్ పడుతుంది మనకు బిల్లు. అండ్ ఓకే, ఇది ఇక్కడ పెట్టేసినాం లైన్గా. ఒకటి పెడితే ఒకటి పోతుంది. అండ్ సో చూడొచ్చు లైన్గా అన్నీ పెట్టేసినాం. చాలాసేపు కష్టపడి పెట్టినాం అనమాట. అండ్ మనవాడికి చాలా ఆకలి వేస్తుంది. సో ఏమైనా తినేద్దాం, కడుపు నిండా తినేసి మన పని చేసుకుందాం. అండ్ ఒక పిజ్జాని తిందాం. అండ్ చాలు, పిజ్జా ఒకటి చాలు అనమాట. సో వెళ్ళిపోదాం, ఇంకా అది చాలు ఈరోజుకి. సో చక్కగా నడుచుకుంటూ మనం మన కేఫ్కి వెళ్ళిపోదాం. సో ఏంది అందరు ఇట్లిసి రియాక్షన్స్ నాకు అర్థం కాదు. ఎంత బాగా పెట్టినాయి చెప్పండి షాపు. చెప్పుకోవాలంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ ఇంకొకటి, రూమ్ టెంపరేచర్ని అయితే చెక్ చేద్దాం. అన్ని రూమ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాం ఒక్కసారి. అండ్ ఓకే పర్లేదు, అన్ని రూమ్స్లో బాగానే ఉంది. 25 వామ్ అనమాట. సో ప్రతి ఒక్క రూమ్లో ఏసీ పెట్టిద్దాం మనము. సో ఈ టేబుల్ని ఇక్కడ తీసేద్దాం, మంచి ఈ ప్లేస్లో పెట్టేద్దాం. టేబుల్ని మంచిగా అరేంజ్ చేద్దాం. ఈ టేబుల్ అయితే చాలా పెద్దగా ఉంది. 2 టేబుల్స్ ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్దగా ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఈ CPU కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ప్లేస్ ఓకే, సెట్ ఫ్రెండ్స్, అక్కడ సెట్. అండ్ ఒక మానిటర్ని కూడా అక్కడనే పెట్టేసాం. ఓకే గుడ్, నైస్, పర్లేదు. ఓకే ఇప్పుడు కీబోర్డ్ రామారా చేతికి రా రమ్మంటున్నా, వచ్చేసింది. ఓకే పుట్, ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది గాయస్. కీబోర్డ్ అయితే మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ మౌస్ ఒకటి ఉంది, మౌస్ని కూడా ఇక్కడ పెట్టేసాం. ఓకే పెట్టేసినాం. ఇప్పుడు చైర్ ఒకటి మిగిలింది, చైర్ని కూడా పెట్టేద్దాం. సో చూడొచ్చు చెత్త ఎంత మంచిగా క్లీన్ చేసిన అక్కడ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీ. అండ్ ఇంకొకటి, మనం పీసీలో ఎందుకు చూడట్లే అంటే కస్టమర్స్ వాళ్ళకి గేమ్స్ కొనాలి. అండ్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కొందాం. ఇప్పుడు ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ GTU 6ని అయితే మనం ఆల్రెడీ బై చేసినాం అనమాట.
అండ్ ఇంకొకటి ఏముంది, ఓకే ఇది ఒకటి కొనేసినాం, అదేమో గేమ్ అనమాట. సో మైన్క్రాఫ్టర్ 2 అది కూడా ఒకటి కొనేసినాం. అండ్ ఇక్కడ కిందేమో ఉంది, దాన్ని కూడా కొనేసినాం అనమాట. మొత్తం 4 గేమ్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ ఒక 2 బిల్స్ వచ్చినాయి, చెప్పింది కదా అన్ఫేర్ అటాక్, వాళ్ళని కొట్టినందుకు, కస్టమర్స్ కొట్టినందుకు. సో బై మిస్టేక్లో కొట్టినాం, కావాలని కొట్టినామా ఏంది? ఓకే పర్లేదు, అవి రూల్స్ అనమాట. సో రూల్స్ని మనం పాటించాలి. అండ్ ఇప్పుడైతే మనం ఒక టేబుల్ని కొందాం, ఎందుకంటే మనము ల్యాప్టాప్ గేమింగ్ సెటప్ చేయాలి కాబట్టి. సో మంచి టేబుల్ని అయితే చూస్ చేసుకుందాం ల్యాప్టాప్ కోసం. అండ్ చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఏం కొందామంటే ఓకే వుడ్ టేబుల్ అనమాట, అది కొనేసినాం. వుడ్ టేబుల్ ఎప్పుడు కొనలే కాబట్టి చూద్దాం అది ఎట్లుంటుందో. అండ్ మనకు ల్యాప్టాప్స్ కావాలి కాబట్టి ఇక్కడ గేమింగ్ ల్యాప్టాప్ ఉంది అనమాట, గేమింగ్ ల్యాప్టాప్ మంచిదే అనమాట. సో అది కొనేసినాం. అండ్ ఇంకొకటి చైర్స్ కావాలి కాబట్టి మనం ఒక మంచి మంచి లుకింగ్ చైర్ అయితే కొందాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు గేమర్ చైర్ అని ఉంది, అది బాగా అనిపించింది. సో అది కొనేసిన అనమాట. అండ్ ఒక ఏసీ కూడా కొనేద్దాం, ఎందుకంటే ఈ సెటప్ మనం పైన రూమ్స్లో చేస్తున్నాం కాబట్టి పైన రూమ్స్లో మనకు ఏసీలు అయితే లేవన్నమాట. సో ఒక ఏసీ అయితే కొన్నామన్నమాట. అండ్ నాకు తెలిసి ఆర్డర్స్ వచ్చేసింటాయి. ఓకే ఇవన్నీ మనం మీద పెట్టేసాం గైస్, గేమింగ్ అనమాట. ఇది గేమింగ్ అంటే ఓకే చైర్ అనుకుంటా నాకు తెలిసి ఇది. సో చూసాం, మరి మీదికి వెళ్ళిపోదాం. ఓకే మీదికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది. ఓకే స్టెప్స్ ఎక్కడానికి. ఓకే వీడు ఇక్కడ ఏం చేస్తుండు, రాత్రి అంతా ఇక్కడే ఉంది ఏంది? ఏదో పాపం వాడిని కొట్టద్దు అని ఊరుకుంటే వాడు ఇక్కడే ఉంటుంది మన షాప్లో. మిగతా ఐటమ్స్ అన్ని తెద్దాం. సో అన్ని ఐటమ్స్ అయితే తేయడం జరిగింది. సో ఈ టేబుల్ ఏంది తేడా ఉంది. ఓకే ఒకసారి పెట్టి చూద్దాం ఇక్కడ. అండ్ ఇదేందబ్బా చెండాలంగా ఉంది చెప్పాలంటే. ఈ టేబుల్ అస్సలు నచ్చలే, ఏదో పాతకాలంలో టేబుల్ ఉంటుంది కదా అండ్ అట్లుంది. సో ఏం చేద్దాం, ఇప్పటికైతే ఉంచుదాం, కానీ ఖచ్చితంగా ఈ టేబుల్ని అయితే తీసేద్దాం, మంచి లుకింగ్ టేబుల్ అయితే పెడదాం. ఈ టేబుల్ అయితే అస్సలకే బాగాలేదు చెప్పాలంటే. అండ్ ఇప్పటికైతే ప్రస్తుతం మనం ఇక్కడ చైర్ పెట్టేద్దాం, చైర్ని ఇక్కడ పెట్టేసి ఏసీని కూడా ఫిట్ చేద్దాం. ఓకే చైర్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. చెప్తున్నా కదా ఈ టేబుల్ని అయితే ఖచ్చితంగా నేను తీసేస్తున్నా. ఓకే మన ల్యాప్టాప్ సెటప్ అయితే అయిపోయింది, దానికి కీబోర్డు అవన్నీ ఏం అవసరం లేదనమాట, ఎందుకంటే ల్యాప్టాప్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఏసీని కూడా సక్సెస్ఫుల్లీ ఫిట్ చేసినాం అనమాట. సో ఇప్పుడు కిందికి వెళ్ళి మిగిలితే ఐటమ్స్ అన్నీ ఏమైనా అమెజాన్లో నుంచి కొందాం. ఓకే కొందామంటే టైం అయిపోయింది, ఇంకెవరు లేరు, వెళ్ళిపోయారు. చూడొచ్చు 22 దాటిపోయింది ఆల్రెడీ అప్పుడే. సో ఇంకొక కస్టమర్స్ ఉన్నాడు, వాడే వెళ్ళిపోతాడులే, షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం మనమైతే ఈరోజు. సో చాలా టైం అయిపోయింది, ఈరోజు వెళ్ళి పడుకుందాం. అండ్ ఈ దొంగవాడు చూడండి ఎట్లున్నాడో. ఓకే వాడైతే ఇప్పుడే వెళ్ళాడు, మన బాడీ గార్డ్ చూసుకుంటాడు లేండి. సో ఇప్పుడైతే వెళ్ళి వండుకుందాం. ఈరోజుకి ఇదే అన్నమాట. నెక్స్ట్ డే మనం వచ్చి వర్క్ చేద్దాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ని ఆర్డర్ చేసి అవన్నీ చేసామన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం స్లీప్ వేసి వద్దాం మనము. ఓకే స్లీప్. గుడ్ మార్నింగ్. ఓకే ఇది వచ్చేసి మార్నింగ్ అయిపోయింది, మనం అయితే ఇప్పుడు షాప్కి వెళ్ళిపోదాం చలో. అండ్ డబ్బుల విషయానికి వస్తే ఇప్పట్లో మనకు డబ్బులు వచ్చేటట్టు లేవు, ఎందుకంటే ఈ గేమ్లో బిట్ కాయిన్స్ ద్వారా ఎక్కువ వస్తాయి అనమాట. అండ్ ఆర్కేడ్ మిషన్స్ని ఇంకా చాలా వెలిపించి పెడదాం అండ్ ల్యాప్టాప్స్ని అవన్నీ సెటప్ చేసామన్నమాట. సో ఈ అంకుల్ ఏదో గేమింగ్ చైర్ బంపర్ ఆఫర్ కాదు, మళ్ళీ 1200కి వచ్చేసింది. సో ఇంకేం ఆలోచించకుండా కొనేసినాం. సో ఓకే తీసుకొని మన షాప్లో అయితే పెట్టేసాం. ఓకే డోర్ ఓకే ఉంది. అసలు వీడికి ఏం పని లేదా, హోమ్లెస్ వాడికి, మన షాప్లోనే ఉంటున్నాడు వాడికి. ఇప్పటి నుంచి ఊరుకోవద్దు వానికి, కొట్టేసాం ఇంకా. సో ఇంకేం లేటు, మన బ్రూమ్ స్టిక్ పట్టుకొని క్లీనింగ్ అయితే చేద్దాం, రఫ్గా క్లీనింగ్ చేద్దాం. సో ఏదో కనిపించకుండా అట్లా. ఓకే మన క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం అమెజాన్ నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎఫ్పేలో అన్ని బిల్స్ పడ్డాయి అన్నమాట. చూడొచ్చు బిల్స్ అయితే చాలా ఎక్కువ పడుతున్నాయి గాయస్, చాలా అంటే చాలా అవుతున్నాయి అన్నమాట.
సో ఇంకేం చేస్తాం, కట్టాలి, తప్పదు. కట్టకపోతే ఇంకెక్కువ అవుతాయి మనకి డబ్బులు, 2000 3000 అట్లా అవుతాయి అనమాట. సో ఒకటేసారి పోగొట్టుకునే బదులు కొంచెం కొంచెం కట్టుకుందాం అనమాట. సో ఇప్పుడు మంచి లుకింగ్ టేబుల్ అయితే తీసుకుందాం మన ల్యాప్టాప్ గేమింగ్ సెటప్ కోసం. సో ఇది తక్కువ బడ్జెట్లో మంచిగా కనిపిస్తుంది అండ్ దీన్ని కొనేసాం. అండ్ మనం ఒక ల్యాప్టాప్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ గేమింగ్ ల్యాప్టాప్నే కొనేద్దాం. సో ఎవడో హ్యాక్ చేసిండు, అయినా మన దగ్గర ఏం లేవు బిట్ కాయిన్స్, ఎందుకు వాడు హ్యాక్ చేస్తున్నా నాకు అర్థం కాదు. అండ్ వీడున్నాడే, వీడు వేస్ట్ అసలు, వీడిని తీసేద్దాం. సెల్ చేయొచ్చా? ఓకే. ఏంటి వీనికి సెల్ చేయడం రావట్లే. సెల్ నువ్వు నాకు వద్దురా బాయ్, రే వద్దురా నువ్వు నాకు. ఎట్లా తీసేద్దాం వీడిని? వాడికి వేస్ట్ అసలు, వానికి రెంట్ వేస్ట్, అసలు శాలరీ వేస్ట్ అనమాట వానికి. సో చూడొచ్చు. అండ్ యూ హ్యావ్ నాట్ ఎనీ క్రిప్టో, అది నాకు తెలుసు బ్రో, నా దగ్గర ఏం క్రిప్టో కాయిన్ లేదని. అది నువ్వు హ్యాకింగ్ చేసినావు, నీ టైం వేస్ట్. ఓకే. అండ్ ఇంకొక టేబుల్ని అయితే కొనిద్దాం మనము, గేమింగ్ టేబుల్. ఓకే, గేమర్ చైర్ అనమాట అది. ఓకే, మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళి మన ఆర్డర్స్ని చూసి మన మీదికి తీసుకెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసినాయి కావచ్చు ఆల్రెడీ. ఓకే, వుడ్ కంప్యూటర్ టేబుల్. సో అవన్నీ మీద పెడదాం యాజ్ ఇట్ ఈజ్గా. కస్టమర్స్ అయితే వస్తున్నారు, మీదికి కూడా వస్తున్నారు మన ల్యాప్టాప్లో గేమ్ ఆడడానికి. సో చూడొచ్చు, ఇప్పుడు ఒక కస్టమర్ వెళ్ళింది, ఒక చూడొచ్చు. ఓకే, ఈమె అక్కడికి వెళ్తుందా చూడండి. ఓకే, వెళ్ళింది అక్క. చూడండి సీరియస్గా ఏమో ఆడుతుంది. ఒక్క నిమిషం అక్క, ఎట్లా కనిపిస్తుంది అక్క నీకు ఆ టేబుల్? నీకంటే హైట్ ఉంది కదా అది, సో పర్లేదు, చూసుకుంటుంది కదా, ఏం కాదు. అండ్ ఇక్కడ పెట్టేసాం. అండ్ ఇక్కడ మిగిలిన టేబుల్స్ని కూడా తీసుకొచ్చేసిన అండ్ ఇక్కడ ప్లేస్ చేసాం అనమాట. అండ్ చూడొచ్చు. ఓకే, ప్లేస్ ఇక్కడ పెట్టేసాం. ఇట్లాంటి కంప్యూటర్ టేబుల్సే తీసుకొద్దాం మనం కూడా. అన్నీ తీసుకొచ్చి ఈ రూమ్లో మొత్తం సెటప్ చేసాం, ల్యాప్టాప్ గేమింగే సెటప్ చేసాం ఈ రూమ్లో మొత్తం. అండ్ ఈ కంప్యూటర్ మెల్లగా తిరుగుతుంది, సో చూడొచ్చు. ప్లేస్ ఓకే గుడ్. అండ్ ఈ టేబుల్ని ఇక్కడ పెట్టేసాం. సో ఓకే, ప్లేస్ ఓకే గుడ్. ఏంటబ్బా చైర్ని యూజ్ చేయట్లేదు, ఎందుకట్లా చూపించట్లేదు చైర్ని? ఓకే, రివర్స్లో పెట్టినాం అనుకుంటా, రివర్స్ నుంచి తీసేద్దాం. సో కరెక్ట్గా పెట్టేసాం. ఓకే, ఈ ల్యాప్టాప్ని తీసి ఇక్కడ పెట్టేసాం. ఓకే, ప్లేస్. అండ్ ఈ టేబుల్ని కూడా తీసి ఇక్కడ పెట్టేసాం. ఓకే, సెట్ అనుకుంటా, గుడ్. ఓకే, ఇది అయితే సెటప్ అయిపోయింది. అండ్ ఓకే, 2 సెటప్లు అయితే చేసినాం, గేమింగ్ సెటప్లు ల్యాప్టాప్వి. సో మరి కిందికి వెళ్ళి ఇంకా ఏమైనా బై చేద్దాం మనము. మిగిలిన చైర్స్ కానీ టేబుల్స్ కానీ చూసాం మనం అమెజాన్లో ఒక్కసారి. సో మనం ఇప్పుడు కంప్యూటర్లోకి వెళ్ళిపోయి గేమింగ్ చైర్ని అయితే కొందామన్నమాట. ఇంకా చాలా అవసరం మనకు గేమింగ్ చైర్లు. అండ్ ఒక ల్యాప్టాప్ కావాలి మనకి, ల్యాప్టాప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే బై చేసిన. అండ్ ఒక టేబుల్ కావాలి ఖచ్చితంగా, సో అదే బై చేసిన, కంప్యూటర్ టేబుల్. అండ్ పోస్టర్స్ పెడదాం ఆ రూమ్లో, పోస్టర్స్ లేవు కాబట్టి ఒక 4 పోస్టర్స్ అయితే నేను ఆర్డర్ పెడుతున్నా. సో ఓకే, నాకు నచ్చిన ఆర్డర్ పెట్టేసిన. సో ఒక 4 ఏమో ఆర్డర్ పెట్టినా అనుకుంటా. అండ్ ఇంకా పెడదాం ఆర్డర్. సో ఓకే, ఇంకొక ల్యాప్టాప్ పెట్టిన అండ్ ఇంకొక చైర్ కూడా ఆర్డర్ పెట్టేసాం. సో కంప్లీట్లీ మన ఆర్డర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆర్డర్ చేయడం అండ్ నాకు తెలిసి వచ్చేసి ఉంటుంది, మన ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి. సో అవి ఇంకా లేట్ లేకుండా మీద పెట్టేసాం. సో అన్ని ఐటమ్స్ ఒక్క దగ్గర ప్లేస్ చేసుకున్నాం ఫస్ట్, తర్వాత దాన్ని సెటప్ చేసామన్నమాట. సో చూడొచ్చు. అండ్ నాకు తెలిసి ఇక్కడ బయటనే పెట్టేసాం అన్ని. మిగతా ఐటమ్స్ని తీసుకొద్దాం. A few moments later. అన్ని ఐటమ్స్ని అయితే మీద తెచ్చి పెట్టేసినాం అనమాట. సో
అండ్ చూడొచ్చు ఇక్కడ టేబుల్ని కూడా లేపేసి అక్కడ పక్కకు పడేసిన అనమాట. సో అప్పట్లో మనం ఈ కంప్యూటర్ని అయితే తీసి పెట్టాలి కాబట్టి టేబుల్ని, సో కంప్యూటర్ టేబుల్ని ప్లేస్ చేసాం అక్కడ. అండ్ సో చూడొచ్చు చైర్ని కూడా తీసేయాలనుకుంటా నాకు తెలిసి. సో ఫస్ట్ చైర్ని తీసేద్దాం అనుకుంటా, నాకు తెలిసి చైర్ని తీసేయాలనుకుంటా. ఫస్ట్ ఇది ఇక్కడ వాడేద్దాం అనమాట. సో ఇప్పుడు చైర్ని తీసేసి పక్కన పెడదాం, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే సెట్. ఈ అక్క హెల్ప్ అక్క బాయ్, ఇంతసేపు ఆడుకుంది చూడండి ఆమె. ఓకే ఇప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ని అయితే పెట్టాలన్నమాట మనం. ల్యాప్టాప్ని పెట్టేసి చైర్ని కూడా పెట్టేద్దాం. ఓకే ల్యాప్టాప్ని ఇక్కడ పెట్టేద్దాం. సెట్. ఓకే మెల్లిగా తిరుగుతుంది. ఓకే నో ప్రాబ్లం, గుడ్. ఓకే పుట్, నైస్. ఓకే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక చైర్ని కూడా పెట్టేసాం, మనకు ఇంకొక సెటప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టేబుల్ని ఇక్కడ ప్లేస్ చేసినాం అనమాట. అండ్ ఫస్ట్ ఆ టేబుల్ని సరిగ్గా పెడదాం తింపి. సో చూడొచ్చు కరెక్ట్గా పెట్టాలి. ఓకే సెట్ గుడ్ అనమాట. ఇప్పుడు ఒక 3 సెటప్స్ తర్వాత అయిపోతుంది. ఇక్కడ ల్యాప్టాప్ని కూడా పెట్టేసాం. ఓకే ఇప్పుడు చైర్లు పెట్టేసాం. 2 చైర్స్ కరెక్ట్గా సరిపోతాయి మనకి, 2 సెటప్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే ప్లేస్డ్. అండ్ ఇది కూడా అక్కడ పెట్టేసాం. ఇంకొక ల్యాప్టాప్ మనకు ఎక్స్ట్రా ఉంది. సో ఈ రూమ్ మొత్తం నింపేయాలి కాబట్టి ఆ ల్యాప్టాప్ మనకు కావాలి ఖచ్చితంగా. అండ్ ఈ పోస్టర్స్ ఉన్నాయి చూసినారు కదా, ఈ పోస్టర్స్ని లోపల పెట్టేసాం. నాకు పోస్టర్స్ చాలా నచ్చినాయి. అండ్ రూమ్లో పోస్టర్స్ పెడితే కూడా చాలా అందంగా మరియు నీట్గా కనిపిస్తుంది. సో ఈ పోస్టర్ నచ్చింది. అండ్ నియాన్ పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇది కూడా బాగుంది. కొటేషన్ అయితే మస్తు నచ్చింది నాకు. ఓకే ఇక్కడ పెట్టేసాం. 3 ల్యాప్టాప్ గేమింగ్ సెటప్కి 3 పోస్టర్స్ అనమాట ఈ రూమ్కి. 3 కాదు ఇంకా 6-7 అట్లా పెడదాము, ఈ రూమ్లో పడతాయి అన్నమాట నాకు తెలిసి. అండ్ ఈ కంప్యూటర్ సెటప్ని పక్కకు పడేసాం. సో పక్కకు పెట్టినాక చూడండి ఎంత బాగుంది. ఓకే గేమ్ ఎందుకు ఇట్లా అవుతుంది, లాగ్ అవుతుంది ఫ్రెండ్స్, గేమ్ అయితే చాలా లాగ్ అవుతుంది. అండ్ సో చూడవచ్చు ఎంత నీట్గా ఉండొచ్చు రూము. సో నాకు తెలిసి టైం అయిపోయింది అనుకుంటా, ఇప్పటిలోపు అయిపోయింది కూడా టైము. అండ్ టైం చూద్దాం ఒకసారి ఎంత అవుతుందో. ఓకే 1 అంటే 22 ఆల్రెడీ అయిపోయింది. 22 1 అవర్ ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా. అండ్ షాప్ని క్లోజ్ చేసి వెళ్ళిపోదాం. అండ్ బాయ్ రా బాడీగార్డ్. హ్యాట్ అంకుల్ పక్కకు జరుగు, చూస్తూ ఉండండి. బిల్డింగ్ని ఎప్పుడో ఒకసారి కొనేద్దాం మనము. ఓకే నా దారి రహదారి ఎట్లా వెళ్తున్నా చూడండి, రివర్స్లో వెళ్తున్నా. సో ఈ వీడియోలో అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.